మరి తుల్జాభవాని నంది శర్మకు చండలా పరమేశ్వరి అక్కడికి వెళ్ళమని చెప్పింది మొదలు. కానీ ఆ చండలా పరమేశ్వరి ఆ జగన్మాత కలలో నంది శర్మను గానగాపూర్కి వెళ్ళి యతీశ్వరుని కలవమని చెప్పింది. నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించుకోమని చెప్పింది. మరి తుల్జాభవాని ఈ చండలా పరమేశ్వరి వేరు కాదు, నిజానికి ఇద్దరూ ఒకటే. ఊరికే మనకి నామరూపాలు మనకి భేదంగా కనబడుతుందే తప్ప ఇద్దరు వేరు కాదు. జగన్మాత ఆదిపరాశక్తి వారి ఇరువురు కూడా అనేది మనము మూలాన్ని మర్చిపోకూడదు. ఆ జగన్మాతయే రెండు రూపాలుగా రెండు నామాలుగా మనకి కనిపిస్తుందే తప్ప మూలాన్ని మనము మర్చిపోకూడదు. జగన్మాత ఆదిపరాశక్తి ఆ తల్లి. ఇటువంటి శక్తి సంపన్నురాలైన ఆ మాత వివిధ రూపాలు దాల్చినది అనేటువంటి విషయం కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. కావున వివిధ నామాలతో వివిధ ప్రదేశాల్లో ఆ జగన్మాత ఉన్నది అనేటటువంటి విషయం కూడా గ్రహించుకోవాలి. కాబట్టి ఇరువురికి తేడా లేదు. ఆవిడ జగన్మాతయే, ఆదిశక్తియే. ఊరికే పేర్లను చూసి మనము చండలా పరమేశ్వరి వేరు అలాగే తుల్జాభవాని వేరు అనేటువంటి భావన మనం మనసులోంచి తొలచివేయాలి. ఉన్నది పరమాత్మ ఒక్కటే అనే విషయం కూడా మనం ఎప్పుడూ కూడా ఎరుక కలిగి ఉండాలి. అదే సత్యం. చండలా పరమేశ్వరి ఆ విధంగా కలలో కనిపించి చెప్పడం చేత నంది శర్మ గాన్గాపూర్కు వెళ్ళాడు. చివరికి ఆయనకు సందిగ్ధం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళాడు. సరే జగన్మాత చెప్పింది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ యతిని దర్శించుకుందామనే ఉద్దేశంతో గాన్గాపూర్కి వెళ్ళాడు నంది శర్మ. అప్పుడు నృసింహ సరస్వతి మరి నంది శర్మను చూసి ఒక మాట అన్నట్టండి. మానవ రూపమైన తన వద్దకు సందేహించి వచ్చినావా అన్న నిజాన్ని చెప్పమని అన్నట్ట స్వామివారు. అయితే నంది శర్మ ఒక్కసారి ఆశ్చర్యపోయాట. మరి ఆ యతి ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు. నంది శర్మ ఎప్పుడు పోయి యతిని దర్శించుకోలేదు. మరి అక్కడెక్కడో నుంచి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు రాగానే చూడంగానే ఆ నృసింహ సరస్వతి స్వామివారు అన్నట్ట, మరి తన మనసులో నంది శర్మ మనసులో ఉన్నటువంటి విషయాన్ని స్వామివారు బయట చెప్పారు. చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయాట ఆ నంది శర్మ. వెంటనే సద్గురు పాదాల మీద పడిపోయాడు నంది శర్మ. చెప్పి తన బాధను చెప్పుకున్నట్ట. నాకు ఈ విధంగా కుష్ఠవ్యాధి ఉంది అనేటువంటి బాధను చెప్పుకున్నాడు. ఆ పూర్తిగా స్వామివారి దగ్గర విన్నపించుకున్నాడు నంది శర్మ. మరి తుల్జాభవాని అలాగే చండలా పరమేశ్వరి యొక్క ఆజ్ఞను కూడా గురుమూర్తికి నంది శర్మ చెప్పాట నృసింహ సరస్వతి. ఇవి మొదట ఈ విధంగా తుల్జాభవాని నాకు కల్లో కనబడింది స్వామి, తుల్జాభవాని కనబడి చండలా పరమేశ్వరి దగ్గర పంపించింది. మరి నేను ముందు తుల్జాభవాని దగ్గర మూడు నెలలు నేను సేవ చేసుకున్నాను, అంటే ఆరాధించుకుని పూజించుకున్నాను. తర్వాత ఆ జగన్మాతే మరి చండలా పరమేశ్వరి దగ్గర పంపించింది ఆ తల్లి. ఈ తల్లి 7 మాసాలు అక్కడ ఉండి చాలా ఎంతో శ్రద్ధగా చేసుకున్నాను. ఈ తల్లి కూడా మరి నాకు కలలో కనిపించి తమరి దగ్గర పంపించింది స్వామి అనేటువంటి సత్యాన్ని అప్పుడు నృసింహ సరస్వతి స్వామి వారి పాదాల కడ పడి నంది శర్మ విన్నవించుకోవడం జరిగింది. అయితే పక్కనున్నటువంటి సోమనాథ్ అనే అతన్ని నృసింహ సరస్వతి పిలిచి ఈ నంది శర్మని తీసుకెళ్ళి ఆ సంగమం ఉంది కదండి, అమరజ భీమానగరం గానకాపూర్లో మనం చెప్పుకున్నాము. ఆ సంగం దగ్గరికి వెళ్ళి స్నానం చేయించి అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం దగ్గర ప్రదక్షిణాలు చేయించి ఆ అశ్వత్థ వృక్షానికి పూజించి అతను కట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి మరొక కొత్త వస్త్రాన్ని కట్టుకోమని ఆ నంది శర్మకి ఈ సోమనాథునికి పూర్తిగా ఆజ్ఞాపించి నృసింహ సరస్వతి ఆ నంది శర్మని అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది. చిత్రంగా ఉంటాయండి దత్తాత్రేయులు వారి యొక్క లీలలు. ఎలా ఉంటుందంటే ఏదైనా రోగం కానీ ఎట్లా అయినా భయంకరమైన రోగాలు వస్తే విరుగుడు ఇదా అనిపిస్తుంది. మరి కుష్ఠవ్యాధి వస్తే అసలు అతను ఎంతో దేవతల దగ్గర అర్చించి చివరికి అని ఎంత చెప్పినా అలా వచ్చి చివరికి యతి దగ్గర వచ్చి కాళ్ళ మీద పడి ఉన్నప్పుడు స్వామి చెప్పింది ఏంటి, మామూలుగా అక్కడికి వెళ్ళు, సంగమాన్ దగ్గర వెళ్ళు, స్నానం చేయి, తర్వాత నువ్వు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేసి పూజించుకో, నువ్వు కట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని తీసేసి కొత్త వస్త్రం కట్టుకో అన్నట్ట. ఇది నివారణ, స్వామివారు చెప్పినటువంటి నివారణ. చూడటానికి చాలా చిత్రంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారాలలో అన్ని అవతారాలలో అలా మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇక్కడ అక్కలకోట స్వామి అంటే స్వామి సమర్థ అక్కలకోట స్వామి వారు కూడా
ఇలాంటి చమత్కారమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం ద్వారా ఒక రోగికి నివారణ చేసేటండి. అది ఏమిటంటే, ఒక ఠాకూర్ దాస్ అనే ఒక అతను దత్తభక్తుడు ఉన్నట్టండి. ఠాకూర్ దాస్ అనే అతను దత్తక్షేత్రాలన్నీ కూడా దర్శించాడు. ఇతని శరీరం మీద కూడా తెల్ల మచ్చలు ఉండేవట. ఈ ఠాకూర్ దాస్ అనే అతనికి శరీరం మీద అక్కడక్కడ తెల్ల మచ్చలు ఉండేవట. ఆయన దత్తభక్తుడు కావడం చేత అనేక దత్తక్షేత్రాలు కూడా దర్శించుకు వచ్చినటువంటి మహానుభావుడు అతను. కానీ ఆయనకు ఒక బాధ, ఈ విధంగా నా శరీరం మీద తెల్ల మచ్చలు ఉన్నాయి కదా ఎలా అని బాధపడుతుండేవాట అప్పుడప్పుడు. మరి అతను కీర్తనకారుడు కూడా. అతను ఏం చేసావంటే, మధ్య మధ్యలో తనకి ఆ తెల్ల మచ్చలు చూసి బాధను తట్టుకోలేక గాన్గాపూర్ వెళ్తుండేవటండి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దత్తపాదుకలకి నమస్కరించుకొని పూజ చేసుకుని, ఎందుకని అతను కీర్తకారుడు కాబట్టి అనేక కీర్తనలు పాడుతూ ఉండేవట. గాన్గాపూర్కి వెళ్ళి ఆ పాదుకల దగ్గర ఈ విధంగా ఆయన కీర్తనలు చేస్తుండేవాట ఈ ఠాకూర్ దాస్. ఎందుకంటే అతనికి బాధ తొలగించమని, ఆ తెల్లమచ్చల వలన అతను చాలా బాధపడుతున్నాడని, చూసే వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారని, మరి నా బాధ నివారణ కోసం ఈ విధంగా అనుకుని అతను చేస్తున్నాడు అట్లా. అప్పుడు దత్తాత్రేయుల వారు ఆ కీర్తనలు విని, మరి భగవంతుడు మనకి భజన ముఖ్యం కదండి. మనకి నవవిధ భక్తుల్లో కూడా మనం భగవంతుని ఏ విధంగా ఆకట్టుకోవాలనేది కూడా ఒక కీర్తన కూడా చెప్పబడింది మనకి. కాబట్టి ఆ కీర్తనను విని స్వామివారు ఎంతో ముగ్ధులయ్యారట. దత్తాత్రేయుల స్వామివారు ముగ్ధులై ఠాకూర్ దాస్కి ఏం చెప్పాడంటే, అక్కల్కోట్కి వెళ్ళమని చెప్పాట. గాన్గాపురంలో ఆ పాదుకలకు పూజ చేసినటువంటి అతనికి, నువ్వు అక్కల్కోట్కు పో అని స్వామివారు చెప్పడం జరిగింది అతనికి. అతను గాన్గాపూర్ నుంచి కాలినడకతో వెళ్ళాటండి అక్కల్కోట్కి. ఎంత గొప్ప విషయం చూడండి. కాలినడకతో వెళ్ళాడు. వెళ్ళి అక్కల్కోట్కి చేరాడు చివరికి అతను స్వామివారి ఆజ్ఞ ప్రకారం. అప్పుడు ఈయన వెళ్ళి స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ గారి పాదాలమై పడి అక్కడ నిలబడంగానే స్వామివారు ఏం చేశారట అంటే, స్వామి సమర్థ అంటే ఆయన నాలుగవ పరంపర అండి. మన ఇప్పుడు ఇందాక నృసింహ సరస్వతి రెండవ పరంపర చెప్తున్నాం కాబట్టి తదుపరి పరంపరలో అక్కల్కోట్లో జరిగినటువంటి ఈ లీలని మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఈయన అక్కడ నిలబడి ఉంటే ఈ ఠాకూర్ దాసు స్వామి సమర్థ ఏం చేశాడంటే, ఏదిరా నా కస్తూరి ఏదిరా నాకని చేయి దాచేట స్వామివారు. నాకు ఇవ్వు నా కస్తూరిని అని అడిగట. ఇది నా అర్థం కాలే ఫస్ట్ ఠాకూర్ దాస్కి. ఆశ్చర్యపోయాట, ఏమిటి స్వామి నేనేమో ఇక్కడ ఇలా వస్తే ఈయనేమైనా కస్తూరి అడుగుతున్నాడు ఏమిటి అని. అప్పుడు తర్వాత అతను గుర్తుకొచ్చింట. ఎందుకంటే అతను రావడం గాన్గాపూర్ నుంచి. ఆ ఠాకూర్ దాసు ఎక్కడి నుంచి వచ్చాడండి? స్వామివారి ఆజ్ఞ మేరకు గాన్గాపురం నుంచి వచ్చాడు. మరి అక్కడ మనకి గాన్గాపూర్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ స్వామివారి పాదుకలను పూజించేటప్పుడు కస్తూరి రాస్తారు అక్కడ పాదుకల మీద. నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క నిర్గుణ పాదుకాలు మనం పూజ చేస్తున్నప్పుడు కస్తూరి రాయటం అనేది అక్కడ ఆనవాయితీ. చక్కటి కస్తూరి బ్రహ్మ అవన్నీ రాస్తారు అక్కడ. అప్పుడు ఆయన గుర్తొచ్చింట, అరే దత్తుని పాదుకలు అభిషేకించినప్పుడు కస్తూరిని తన వెంట తెచ్చుకున్నాడు, కానీ అది స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ గారికి నేను ఇవ్వలేదు అనేటువంటి విషయం అప్పుడు గుర్తొచ్చింట ఆయనకి. మర్చిపోయాను అనేటువంటి విషయం అతనికి గుర్తొచ్చింది. వెంటనే కస్తూరి తీసుకొని స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారికి ఇచ్చినాడు అతను. అరే నేను చూసారా స్వామి దగ్గర దాచాను, కానీ వెంటనే మర్చిపోయి దాచడం జరిగింది. మరి స్వామివారు గుర్తు చేశారు కాబట్టి అని వెంటనే తీసి అర్పించుకున్నాడు అతను ఆ ఠాకూర్ దాస్. అయితే ఆయన వచ్చిన పని అది, తన వ్యాధి గురించి చెప్పుకుందాం. కానీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు ఆ కస్తూరి తీసుకుని, చుట్టుపక్కలంతా చిన్నపిల్లలు ఉన్నారటండి, ఆ పిల్లలందరికీ కస్తూరి తీసి రాస్తున్నట్ట. ఇది చిత్రంగా ఉంటాయి దత్తాత్రేయుల లీలలన్నీ కూడా. ఒక్కొక్క అవతారాన్ని మనం కనుక పరిశీలిస్తే అసలు సందర్భానుగుణంగా కనిపించకపోయినప్పటికీ కూడా అక్కడ నివారణ జరుగుతుంది ఆ వచ్చిన వారికి. ఇది చూడండి, ఇతను వచ్చిన అతను రోగము, అతను తెల్లమచ్చలు ఈ విధంగా బాధపడుతున్నాడు. మరి గాన్గాపూర్ స్వామిలో దత్తాత్రేయ స్వామి వారు వెళ్ళమని పంపిస్తే అక్కడికి వస్తే కస్తూరి అడగటం ఏంటి? ఆ కస్తూరి సరే కస్తూరి ఇచ్చారు, పొరపాటు జరిగింది అనుకున్నాడు. మరి ఆ కస్తూరి తీసుకుని పిల్లలకు రాయటం ఏంటి నా విషయం గురించి పట్టించుకోకుండా అనేటువంటి ఎవరికైనా సంశయం కలుగుతుంది.
మరి అలాగే ఈ ఠాకూర్ దాస్ ఆశ్చర్యపేట, ఏమిటి మరి ఈయన పిల్లలందరికీ ఈ విధంగా రాస్తున్నారని. సరే అలాగే ఉండి ఈయన కీర్తకారుడు కాబట్టి అక్కడ కూడా అనేకమైన కీర్తనలు చేశాట ఈ ఠాకూర్ దాస్ స్వామి సమర్థను చూసి. కొంతకాలం అలా చేశాడు. అయితే ఒకసారి స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ గారు ఏం చేశారంటే, కాలిన కట్టెపుల్లలు, ఆ కట్టెపుల్లలు తీసుకొని ఠాకూర్ దాస్ పైన విసిరాట. ఆయన ఉన్నట్టుండి ఈయన కొన్ని కీర్తనలు చేస్తూ వచ్చాడు. కొంతకాలం జరిగింది, మరి ఆయన ఏం చెప్పట్లేదు ఆయనకు నివారణ. అయితే ఒకసారి ఏం చేసేట, ఇట్లా కాలిపోయినటువంటి పుల్లలు తీసుకుని ఆయన మీద విసిరాట స్వామి సమర్థ. అప్పుడు భక్తుడు ఏమనుకున్నట్ట, ఆయన వెంటనే అది ఆశీర్వాదంగా తీసుకున్నట్ట. ఇది గొప్ప విషయము, ఇదే మనం చేయవలసినటువంటి గొప్ప, ఇలాంటివే మనం పట్టుకోవాలి. స్వామివారు ఏ విధంగా అయినా మనకి అనుగ్రహం కలగజేస్తాడండి. భక్తుడు అది అట్లాంటిది కాచుకుని ఉండాలి అంతే తప్ప, మరి సద్గురు దగ్గర వచ్చి మనం ఇలాంటి ప్రశ్నలు చేసుకుంటూ ఏమిటిది నేను ఇట్లా వచ్చాను అనుకుంటూ కొంత సంశయం వచ్చినప్పటికీ ఆయన అలాగే ఓపికతో ఉన్నాడు. ఆ ఠాకూర్ దాస్ దత్తాత్రేయులను అక్కడ ఉంటే, ఆ దత్తాత్రేయులు అక్కడ ఉన్నప్పటికీ దత్తాత్రేయుడే మళ్ళీ స్వామి సమర్థ దగ్గర పంపిస్తున్నప్పటికీ వచ్చాడు ఓపికతో. వచ్చి మరి కస్తూరి అడితే కస్తూరి ఇచ్చాడు. ఆ కస్తూరి ఇస్తే ఇతని విషయం పట్టించుకోకుండా పిల్లలకు రాసినా ఏం అనుకోకుండా అలాగే ఓపికగా ఉన్నాడు. చివరికి ఈయన కీర్తనలు వింటుంటే పాడుతుంటే వింటూ ఉన్నాడు. కొన్నాళ్ళు అలాగే చేశాడు. చివరికి కాలిపోయినటువంటి పుల్లలను ఎప్పుడైతే విసిరారో అప్పుడు టక్కున ఆయన పట్టుకున్నట్టు, ఇది నాకు స్వామి అనుగ్రహం. ఆ కాలిపోయిన పుల్లలు తీసుకుని ఇది నాకు స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారి యొక్క అనుగ్రహం అనుకుని భావించి దాన్ని అంతా పొడి చేసేట ఆ పుల్లల్ని. చూడండి ఎంత చిత్రం అవుతాను. వెంటనే అది స్వామివారి యొక్క ప్రేరణ అది పొడి చేసేసి ఆయన ఏం చేసి అంటే ఆ పొడిని అంతా తన ఒంటి మీద రాసుకున్నట్టు, ఎక్కడెక్కడ తెల్లమచ్చలు ఉన్నాయో ఆ ఠాకూర్ దాస్ వెంటనే ఒంటి మీద రాసేసుకున్నాడు. ఆ దెబ్బతో అతని శరీరంపై ఉన్నటువంటి తెల్లమచ్చలన్నీ కూడా అదృశ్యమైపోయాయండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి లీల అక్కల్కోట మహారాజు గారు చేసినటువంటి అద్భుతమైన లీల ఇది. ఆ విధంగా దత్తాత్రేయుల స్వామివారి అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఏ విధంగా ఆయన లీలను చూపి నివారణ కలిగించారో అక్కడ వచ్చినటువంటి భక్తుడికి, ఇక్కడ నృసింహ సరస్వతి వారు కూడా నందిశర్మకు ఆయన ఆ విధంగా అశ్వత్థ వృక్షానికి పూజ చేయించి అక్కడ సంగమంలో స్నానం చేసి తాను కట్టుకున్నటువంటి వస్త్రాన్ని తీసేసి ఇంకో కొత్త వస్త్రాన్ని కట్టుకురా అని చెప్పి సోమనాథుని చేత పంపించి ఆ విధంగా చేయించారు నందిశర్మకి. వెంటనే ఎప్పుడైతే నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క ఆజ్ఞను పాటించాడో నందిశర్మ, అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగము పోయినది. ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి ఆ కుష్ఠరోగము ఆ నందిశర్మకు కూడా పోయింది. కానీ చిత్రం ఏంటంటే, అతను జగన్మాత ఆ విధంగా పంపించినప్పటికీ ఆయన ఏమనుకున్నాడు నందిశర్మ, అరే ఆ తులజాబావాని మరి మరొక అమ్మవారి దగ్గర పంపిస్తే సరే అని వచ్చాడు. మరి రెండో అమ్మవారు కూడా మరి ఒక యతి దగ్గర పంపించారు కదా, మరి గానగాపురంలో అతను ఒక నరుడే కదా అని ఒక సందిగ్ధంలో అనుకున్నాడు కదా మొట్టమొదట. అలాంటి సందిగ్ధం ఉండుట చేత, ఒక నరుడు అని భావించుట చేత అతని శరీరం మీద కొంచెము ఒక మచ్చ ఉండిపోయిందిట నందిశర్మ శరీరం పైన. ఆ కొద్దిగా మిగిలిపోయిందిట. ఎందుకంటే అలాంటి సందిగ్ధము అలాంటి మాట అన్నందుకు ఆ చిన్న మచ్చ అతనికి ఉండిపోయింది నందిశర్మ ఒంటిపైన. ఆ కొంచెం కూడా తొలగిపోవాలంటే స్వామి నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గరకు వచ్చి అతను అడిగితే, అప్పుడు ఆ నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పారట, నువ్వు ఆ కొద్దిగా కూడా పోవాలంటే నన్ను స్తుతించు అని చెప్పారట. అప్పుడు ఆ నందిశర్మ అన్నట్ట, నాకు అక్షరాలు రావు స్వామి, మరి మిమ్మల్ని నేను ఎలా స్తుతించగలను అంటే, దత్తాత్రేయుల స్వామి వారు నందిశర్మ యొక్క నాలుక పైన కొద్దిగా విభూది వేశారు. విభూది వేయటం చేత అతను ఆ విభూది యొక్క స్వామివారు వేసినటువంటి ఆ విభూది యొక్క మహిమ చేత నందిశర్మ పండితుడైపోయాడు. అప్పుడు నందిశర్మకి తన సర్వాంగములలో కూడా ఎక్కడా కూడా కుష్టు కనిపించలేదుటండి. స్వామివారు చెప్పినట్లుగా చేశాడు కాబట్టి ఆయనకి ఎలాంటి కుష్టి మచ్చలు ఎక్కడా కూడా ఆయన శరీరం మీద కనిపించలేదు. పైపెచ్చు గొప్ప పండితుడు కూడా అయ్యాడు.
పండితుడై కవీశ్వరుడు అనే బిరుదును కూడా పొందేట నందిశర్మ. ఇది స్వామివారి యొక్క గొప్ప లీల. మరి భాగవతంలో మరొక శ్లోకం ఇక్కడ చూద్దామండి. అది ఎక్కడంటే బలిచక్రవర్తి వామన దేవుణ్ణి స్తుతిస్తూ అన్నటువంటి శ్లోకం అది. ఆ శ్లోకం ముందు తెచ్చుకుని దాని అర్థం కూడా ఏమిటో తెలుసుకుందాం మనం. ఎన్నడూ లోకపాలకుల నీ కృప చూడని నీవు నేడు నన్ను నతు చేసి నా బ్రతుకు నోజయవు నానతి ఇచ్చి కాచి మన్నన నీ దయారసము మాటల పెద్దరికంబు చాలదే పన్నగ తప్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చునే. ఇది భాగవతంలోని శ్లోకము. దీని అర్థం ఏమిటంటే లోకపాలకులకు దేవతలను కరుణింపమని నీవు నన్ను కరుణించావు, తద్వారా నేను గొప్పవాడినై క్రొత్త జీవితమును వచ్చినది. ఇంతటి దయ చాలదా, నిన్ను నమ్మిన వానికి ఎట్టి ఆపదలు కలుగవు అని బలిచక్రవర్తి వామన దేవుని స్తుతిస్తూ అన్నటువంటి మాటలు. కాబట్టి నందిశర్మ తన మనసులో దాగి ఉన్నటువంటి సందిగ్ధమును ఎప్పుడైతే నృసింహ సరస్వతి స్వామి వారు బయట పెట్టారో నందిశర్మకు తెలిసింది ఆయన యతి కాదు, సామాన్యమైనటువంటి మానవుడు కాదు, సాక్షాత్తు ఆ పరమాత్ముడే, సాక్షాత్తు ఆ పరమాత్ముడే అనేటువంటి విషయం నందిశర్మకి గ్రహించాడు. అప్పటి నుంచి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట చేత అతనికి కొత్త జీవితమును తలుచుకున్నట్ట. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు కదా మరి అని కొత్త జీవితమును తలుచుకొని అతను స్వామివారి యొక్క అనుగ్రహం చేత, స్వామివారి యొక్క కృప చేత, రక్షణ చేత, స్వామివారు చూపించినటువంటి మహిమ చేత గొప్ప పండితుడయ్యాడు. ఆయన మామూలు ఆ యతీశ్వరులు మామూలు నరులు కారు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అనే సత్యాన్ని నందిశర్మ గ్రహించి అతని కొత్త జీవితం ప్రారంభమై ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు నందిశర్మ. ఇంకొక గొప్ప మహిమ ఉందండి. నృసింహ సరస్వతి స్వామి వారు ధనత్రయోదశి రోజున 8 రూపాయలుగా అయ్యట్టండి స్వామివారు. అది ఎలా అనేది ఇప్పుడు మనము చూద్దాం. భాగవతంలో ఇక్కడ కూడా ఒక శ్లోకం కనుక మనం పరిశీలించినట్లయితే అదేంటంటే పరమేశ్వరార్పణముగా పరజనులకు భిక్షమిడిన పరమపదమునన్ అరగదే రటతుది సాక్షాత్ పరమేశ్వర భిక్షసేయు ఫలమెట్టిదయో. ఆకలితో ఉన్నవారికి పరమాత్మకు అర్పించినట్లే తలిచి భిక్ష పెట్టిన వారికి పరమపదం లభించును అనేది అర్థం. గొప్పమైన విషయం అండి. మనం అందరం కూడా పరమాత్మకి నైవేద్యం పెడతాము, అది ఇది చేస్తుంటాం. కానీ పరమాత్ముడు చెప్పింది ఏంటంటే ఎవరికైతే ఆకలి ఉన్నదో అలాంటి వారికి, ఆకలి ఉన్న వారికి నువ్వు అన్నాన్ని పెడితే నాకు అర్పించినట్లే అనేటువంటి పరమాత్మ నాకు భిక్ష పెట్టినట్లే అని అది అటువంటి వారి పరమపదం లభిస్తుంది అనేటువంటి స్వామివారు చెప్పిన అటువంటి భాగవతంలో ఉన్నటువంటి గొప్ప శ్లోకం యొక్క అర్థం ఇది. సాక్షాత్తు ఆ పరమేశ్వరునికే భిక్ష పెట్టిన వారికి ఇంకెంత ఉత్తమ పదము లభించునో కదా అనేది ఈ శ్లోకం యొక్క అర్థము. అంటే ఆకలితో ఉన్న వారికి ముందు అన్నం పెట్టమని చెప్తారు. మనకి షిరిడి సాయిబాబా గారు కూడా ఎక్కువ సచ్చరిత్ర మనం చదివితే అనేక చోట్ల చెప్తారు, ఆకలితో ఉన్న వారికి ముందు అన్నం పెట్టు నాకు పెట్టినట్లే అని చెప్తారు బాబా. ఒకసారి బాగా ఆకలిగా ఉందని బాబా చెప్పి మరి భక్తురాలు ఇప్పుడే వస్తాను బాబా, నేను వెళ్ళి మీకు చకచక రొట్టెలు చేస్తానని చేసి స్వయంగా చేసి శ్రమపడి రొట్టెలు చేసి కూరని చేసి తీసుకుని వస్తే బాబా ఏం చేస్తారంటే అక్కడ వచ్చిన కుక్కకు వేసేస్తారు ఆయన. ఆమె బాధపడుతుంది, నాకెందుకు బాబా నువ్వు శ్రమ పెట్టావు, మరి నువ్వు రొట్టెలు చేసుకొచ్చాను కదా అంటే అప్పుడు ఎందుకు అట్లా నువ్వు ఇలా అంటావు, నువ్వు నా కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట కాదా అన్నట్ట సాయిబాబా గారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దత్తాత్రేయులు అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారు ఆ విధంగా అన్నారు. అంటే ఆకలితో ఉన్న వారికి ముందు నువ్వు అన్నం పెట్టమ్మా నాకు పెట్టినట్టే అనేటువంటి భావన ఆ సాయినాథుల వారు మనకి సచ్చరిత్రలో చూపించారు. మనకి అది అద్భుతమైనటువంటి సంఘటన. అలాగే గొలగమూడి వెంకయ్య స్వామి వారు కూడా అంతే, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టయ్యా అని చెప్తారు ఆయన. అంటే ఏ జీవికైనా ముందు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ఆ పరమేశ్వరుడు ఆనందిస్తాడు, మనకి గొప్ప పరమపదంకి తీసుకెళ్తాడనే ఉత్తమ పదము మనకి లభిస్తుందనే విషయం కూడా మనం దీని ద్వారా తెలుసుకోవాలి.
అయితే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి 7 శిష్యులు ఉన్నారని మనం చెప్పుకున్నామండి ముందు. ఒకసారి దీపావళి సందర్భంగా ఆ 7 శిష్యులు కూడా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి కడకు వచ్చి ఆహ్వానించారటండి. స్వామి, మరి రేపు పండుగ కదా, దీపావళి కదా, మరి మీరు మా ఇంట్లో వచ్చి మా ఆతిథ్యాన్ని తీసుకోండి అని స్వామివారిని ఆహ్వానించారట. అయితే ఆ 7 కూడా ఎవరిని కరుణిస్తారో మాలో అని వేచి ఉన్నారట. పిలవటం అయితే 7 పిలిచారు స్వామివారిని. పండుగ కదా స్వామి, మా ఇంట్లో కాలు పెట్టండి, మీరు రేపు మా ఆతిథ్యాన్ని స్వీకరించేటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే ఎవరిని కరుణించారు అనేటువంటి విషయం ఆ 7 కూడా తెలియదు. ఎవరిని కరుణిస్తారో, మమ్మల్ని ఇంత పిలుస్తున్నాం కదా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది వాళ్ళకి. సరే, స్వామివారు ఏం చేశారంటే ఆ 7 ఏమనుకుంటున్నారో అనే విషయం కూడా స్వామివారికి తెలుసు. కాబట్టి నృసింహ సరస్వతి స్వామివారికి ఏం చెప్పారంటే అందరికీ పక్కకు తీసుకెళ్ళి నేను మీ ఇంటికి వస్తానని చెప్తారట నృసింహ సరస్వతి స్వామివారు. అలా 7 చెప్పారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు, అది రహస్యంగా చెప్పారన్నమాట. ఆ 7 ఎవరికెవరు చెప్పుకోలేదు. మళ్ళీ స్వామివారు ఏం చెప్పారు, నేను మా ఇంటికి వస్తారన్నారు కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేదుట. చెప్పుకోకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు యథావిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామి వస్తా అన్నారు కదా నృసింహ సరస్వతి స్వామి వారని ఆనందంతో ఆ కుటుంబీకులంతా కూడా చాలా ఆనందంతో ఉన్నారటండి. అయితే ధనత్రయోదశి రోజున నృసింహ సరస్వతి స్వామి వారు మఠమునందే ఉండి, అంటే అక్కడ ఒక రూపం అండి, అలాగే వారి శిష్యులైనటువంటి 7 ఇంట్లకి 7 రూపాల్లో వెళ్ళేటండి అందరి ఇంట్లకి. అంటే ఇక్కడ 7 రూపాలు, ఇక్కడ మఠంలో ఉన్న నృసింహ సరస్వతి స్వామి వారు మొత్తం 8 రూపాయలు అష్టమూర్తులుగా స్వామివారు కనిపించారు. అక్కడ 7 రూపాయలు వెళ్ళారు, ఇక్కడ మఠమునందు ఒక రూపంలో ఉన్నారు. 8 రూపాయల్లో స్వామివారు అక్కడ ఉన్నారనేటువంటి విషయం గ్రహించాలి. ధనత్రయోదశి రోజున జరిగినటువంటి గొప్ప ఇది మహిమ. వెళ్ళి వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చి స్వామివారు యథావిధంగా వచ్చేసారట.